వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? చదువుతున్నారా లేదా? సో యాక్చువల్గా ఇంకా January 2 ఈరోజు. అంటే మీ అందరికీ తెలుసు కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మనం హరీష్ అకాడమీలో అంటే నిన్నటి కరెంట్ అఫైర్స్ నేను ఈరోజు మార్నింగ్ చూస్తానన్నమాట. సో ఇంకా నా డే అయితే ఈ న్యూ ఇయర్ నుంచి నేనైతే ఒకటే అనుకున్నాను, ఎగ్జామ్స్ ఎప్పుడన్నా రాని, అంటే నోటిఫికేషన్స్ ఎప్పుడన్నా పడని. అంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మనం నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ అది చాలా పెద్ద బర్డెన్ అయి కూర్చుంటుంది ఎగ్జామ్ ముందుకి. నాకు అది ఎక్స్పీరియన్స్ అయిందండి గ్రూప్ 2కి గ్రూప్ 3కి. సో అందుకనే ఈసారి నుంచి నేను అస్సలు అది పెట్టుకోదలుచుకోలేదన్నమాట. నా సైడ్ నుంచి అది ఒక బ్యాక్డ్రాప్ లాగా అస్సలు పెట్టదలుచుకోలేదు. సో అందుకని చెప్పేసి నేనైతే కరెంట్ అఫైర్స్ అయితే ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా కంటిన్యూస్గా చేసుకుంటూనే వెళ్తాను నోట్స్ అయితే. సో మీ అందరికీ తెలుసు నేను కరెంట్ అఫైర్స్ హరీష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే ఫాలో అవుతాను. చాలామంది తెలుగు చెప్పండి అక్క అని అంటున్నారు. సార్ 2 లాంగ్వేజ్లో చెప్తారనమాట, తెలుగు అండ్ ఇంగ్లీష్లో. అండ్ సార్కి CA 360 కూడా ఉంది, అందరికీ తెలుసు. అందులో కూడా తెలుగు ఇంగ్లీష్ రెండూ ఉన్నాయి. తెలుగు సపరేట్గా చెప్పండి అక్క అని అడుగుతున్నారు. నేను ఈ సార్నే ఫాలో అవుతానండి. ఈవెన్ దో నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయినప్పటికీ కూడా, అంటే ఇంగ్లీష్ మీడియంలోనే రాస్తాను ఎగ్జామ్స్ అయినప్పటికీ కూడా, నేను కరెంట్ అఫైర్స్ నేను యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతాను కదా, తెలుగులోనే రాస్తానండి. ఒకసారి నేను ఎట్లా షార్ట్ నోట్స్ రాస్తాను కరెంట్ అఫైర్స్ అనేటువంటిది వీడియో చివరిలో నేను ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నిన్నటి కరెంట్ అఫైర్స్ January 1 కరెంట్ అఫైర్స్ అన్నీ రాశాను, ఎంత షార్ట్ ఫామ్గా రాశాను అని చెప్పేసి వీడియో చివరిలో అయితే నేను క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి వీడియోని. అయితే ఇంకా ఈ రోజు నుంచి వీడియోస్ చాలా షార్ట్ ఫామ్లో వస్తాయి. ఏది చెప్పదలుచుకున్నానో కట్టె కొట్టే తెచ్చే లెవెల్లోనే చెప్పేస్తాను. అయితే ఇంకా మన ఛానల్లో యూపీఎస్సీకి సంబంధించిన వాళ్ళకి సపరేట్ వీడియోస్ పెడతాను. అట్లనే గ్రూప్స్కి, అంటే ఇనిషియల్గా గ్రూప్స్కి కొత్తగా ఈ మధ్యలో చాలామంది కొత్తగా సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారనమాట. వాళ్ళు మాకు అసలు ఇంతవరకు గ్రూప్స్ గురించి ఏమీ తెలియదు, మేము అసలు గ్రూప్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి చాలామంది అయితే వస్తున్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా సపరేట్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా రెగ్యులర్గా, చాలా షార్ట్ ఫామ్గా. అట్లనే చాలామంది షార్ట్ నోట్స్ కూడా ఎట్లా రాయాలక్క చెప్పండి, యూపీఎస్సీకి ఎన్సీఆర్టీస్ ఎట్లా షార్ట్ నోట్స్ రాయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అవి కూడా నేను చెప్తానండి. నేను వీడియోస్ అన్నీ ఒక లైన్లో అయితే నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. చాలా షార్ట్గానే వస్తాయి వీడియోస్, అంటే లెస్ దెన్ 5 to 6 minutes లేదంటే 2 to 3 minutes ఆ టాపిక్ని బట్టి నేనైతే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే ఇంకా నోటిఫికేషన్స్ వచ్చే వరకు అస్సలు వెయిట్ చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు మీరు మార్నింగ్ లేచిన తర్వాత మీ పనులన్నీ అయిపోయాక మీరు ఫోన్ చూస్తూ ఏదో యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసే కంటే కరెంట్ అఫైర్స్ అయితే జస్ట్ అట్లా ఒక నోట్స్ తీసుకొని, ఒక పెన్ను తీసుకొని కరెంట్ అఫైర్స్ డైలీ ఇట్లా రాయడం ప్రాక్టీస్ చేయండి. మీకే చాలా కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుందండి. కరెంట్ అఫైర్సే నా లైఫ్ని, అంటే ఇప్పటి వరకు నన్ను మొత్తం మార్చేసింది కరెంట్ అఫైర్స్ అనేది నేను చెప్తానండి. ఒక రకమైన కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అవుతుంది. ఏ ఎగ్జామ్ అయినా నేను రాయగలను అన్న కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల. సబ్జెక్ట్ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది, కానీ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల. మీరు ఒకసారి నేను ఇంతగానో చెప్తున్నాను కదా, ఒకసారి మీరు కూడా అలవాటు చేసుకోండి. మన ఛానల్లో చాలామంది ఫాలో అవుతారు. అండ్ నిన్న నేను చెప్పిన క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేశారు. నేను ఇప్పటి నుంచి పిన్ చేస్తానండి, ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చేస్తారో. నేను లాస్ట్ వీడియోలో నేను పిన్ చేశాను, ఒకరు కమెంట్ చేశారు, ఇంతవరకు నేను వాళ్ళ పేరు ఎప్పుడు చూడలేదండి. సో కొత్త సబ్స్క్రైబర్ అనుకుంటాను, కమెంట్ చేశారు, ఆన్సర్స్ అన్నీ కరెక్టే అనమాట. సో వాళ్ళని పిన్ చేశాను, చూడండి. ఇంకా నేను సపరేట్గా చెప్పే బదులు సబ్స్క్రైబర్స్లో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళని పిన్ చేస్తాను, చూడండి. అట్లనే ఈరోజు క్వశ్చన్స్ కూడా అడుగుతాను, అంటే నిన్నటి న్యూస్ బేస్ చేసుకొని. యాక్చువల్గా ఏంటిదంటే ఈ మధ్య ఐఐటీస్ అనేటువంటివి బాగా, అంటే ఎగ్జామ్స్లో కొంచెం హైలైట్ చేస్తున్నాడు వాటికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. అయితే నిన్న ఐఐటి బాంబే న్యూస్లోకి వచ్చిందనమాట. నేను ఇప్పటి నుంచి క్వశ్చన్ ఎట్లా అడుగుతానంటే సింపుల్గా అడుగుతాను. మీరు అసలు రియల్గా ఒక క్వశ్చన్ని, అంటే ఒక కరెంట్ అఫైర్ బిట్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేటువంటిది నాకు తెలిసిందనుకోండి. సో నేను ఇంకా డెప్త్గా అడగడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అయితే సింపుల్గా అయితే అడగట్లేరు కదండి. సో ఇప్పటి నుంచి నేను కొత్త ఇనిషియేటివ్ అయితే ఇట్లా తీసుకొద్దాం అనుకుంటున్నాను. నిన్న ఐఐటి బాంబే న్యూస్లోకి వచ్చింది. అసలు ఏ విషయం మీద న్యూస్లోకి వచ్చింది, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇంకా అందులో మీకు తెలిసిన అంత ఇన్ఫర్మేషన్ 1 లైన్లో రాసేయండి. దీని ద్వారా నేను మీకు, అంటే మన కంటిన్యూస్ వీడియోస్లో మీకు అర్థమైపోతుంది. మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ కూడా నేను ప్రాక్టీస్ చేపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి స్పేస్లోకి, అంటే ఎలివేటర్ ద్వారా స్పేస్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి నాకు నిజంగా నవ్వు వచ్చింది. ఎలివేటర్ పెట్టేసి తీరుంటే ఇంకా మంచిది కదా, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు నార్మల్గా ఎలివేటర్ ఉంటే, ఏ ఫ్లోర్కైనా. కానీ ఇక్కడ స్పేస్కి ఎలివేటర్, అది ఏ దేశం అని, ఇది సెకండ్ క్వశ్చన్. ఇంకొకటి వచ్చేసి సంతోష్ ట్రోఫీ, ఇది న్యూస్లోకి వచ్చింది. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? ఆ సంతోష్ ట్రోఫీ అనేటువంటిది ఎవరు గెలుచుకున్నారు అండ్ ఎక్కడ, వెన్యూ ఎక్కడ? సో
ఇందులో మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి సంతోష్ ట్రోఫీకి సంబంధించి. సో మీరు ఇప్పుడు నేను అడిగిన 3 క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ సబ్ క్వశ్చన్స్ ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాము. చాలామంది కొత్త వాళ్ళు బయటకు వస్తున్నారు. నిన్న ఒక్కలే కాదు, 2-3 కూడా ఆన్సర్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. సో ఈ వీడియో కూడా నేను చూద్దాము. అట్లనే నేను కొన్ని వీడియోస్ అయితే పెడతానండి. అంటే చాలా వరకు మీరు అడుగుతున్న రెగ్యులర్ క్వశ్చన్సే, షార్ట్ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, అసలు ఎన్సీఆర్టీస్, ఫ్రీ ఎన్సీఆర్టీస్ రిసోర్సెస్ ఇంకా అడుగుతున్నారు చాలామంది మెయిల్ చేసి. అండ్ గ్రూప్ 1కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అండ్ గ్రూప్ 4కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో నేను అవన్నీ వీడియోస్ అనేటువంటిది అయితే కంటిన్యూస్గా నేను వీడియోస్ అయితే పెడతా ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అక్క గైడెన్స్ ఇవ్వండి అక్క అంటే సపరేట్గా గైడెన్స్ అనేటువంటిది ఏమి ఉండదండి. మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఏది చదవాలి ఏది చదవద్దు అనేటువంటిది ఒక ఐడియా వస్తుంది. సో ఏది చదవాలి ఏది చదవద్దు అన్న ఐడియా వస్తే ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి చూడండి. నేను రిసోర్సెస్ ఇక్కడ అది ఉంది అని చెప్పేసి నేను చెప్తాను. సో మీరు అది చూడండి, ఫాలో అవ్వండి. సో నేను చెప్పాను కదండి, షార్ట్ నోట్స్ అయితే నేను రాసుకుంటాను కదా, రాసుకున్న విధానం చూపిస్తాను. ఒక A4 షీట్ తీసుకొని జస్ట్ ఇట్లా హాఫ్ ఫోల్డ్లా చేసేసుకొని లైన్ చేసేసుకొని ఇట్లనే రాసేసుకుంటాను. సో నాకు ఇది 1 మంత్ తర్వాత చాలా బిట్స్ అవుతాయి. ఒక రోజులోనే ఇన్ని బిట్స్ అయ్యాయి కదా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఒక 1 మంత్కి చాలా అవుతాయి అనమాట బిట్స్. ఒక 100 పైన అవుతాయి. 100 ఏంది 200 కూడా అవుతాయి, ఒక్కొక్కసారి 300 కూడా అవుతాయి. సో ఇంతే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.